न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धम् राज्యం సురాణామపి చాధిపత్యం. ఈ శ్లోకము భగవద్గీతలో 2వ అధ్యాయంలో 8వ శ్లోకం. ఈ శ్లోకము కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడి మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. దీనిలోని లోతైన అర్థాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇంద్రియ శోషణం అంటే అర్జునుడు తన శోకాన్ని, దుఃఖాన్ని, ఇంద్రియాలను ఎండగట్టేది అని వర్ణించాడు. ఇంద్రియ శోషణం అంటే ఇంద్రియాలను ఎండగట్టేది. భౌతికమైన సుఖంలో భోగాలు, అధికారం, సంపద దొరికినా మనసులో ఉండే ఆందోళనను అవి తొలగించలేవని ఇక్కడ స్పష్టమవుతుంది. లౌకిక విజయాలు కేవలం బాహ్యమైనవి మాత్రమే. అవి అంతరాత్మకు శాంతిని ఇవ్వలేవు. అశాశ్వతమైన దుఃఖం, అశాశ్వతమైన సుఖం, భూమిపై తిరుగులేని అధికారము లేదా దేవతలకు అధిపతిగా ఉండే స్వర్గలోక పదవి కూడా అర్జునుడికి తృప్తిని ఇవ్వలేకపోయాయి. మనిషికి ఎంత సంపద ఉన్నా ఆత్మజ్ఞానం లేదా దైవికమైన మార్గదర్శకత్వం లేకపోతే ఏదో ఒక వెలితి వెంటాడుతూనే ఉంటుంది. సంపూర్ణ శరణాగతి. ఈ శ్లోకము అర్జునుడిలోని నిస్సహాయతను చూపిస్తుంది. తనకున్న బలము, మేధస్సు, రాజ్యకాంక్ష అన్నీ కూడా తన మనసును పట్టి పీడిస్తున్న దుఃఖాన్ని పోగొట్టలేవని అతడు అంగీకరించాడు. లౌకిక విజయాలు, ధన సంపాదన, పదవులు మనిషికి తాత్కాలికమైన సౌకర్యాన్ని ఇవ్వగలవు కానీ అంతర్గత సంఘర్షణను తొలగించలేవు. శోకము, భయము లేదా అయోమయం కలిగినప్పుడు బాహ్య వస్తువుల వైపు కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానము మరియు భగవంతుని మార్గదర్శకం వైపు మళ్ళడం మాత్రమే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపుతుంది. సమస్య ఎంత పెద్దదైనా దైవికమైన ఆశ్రయం దొరికినప్పుడు మనస్సు ప్రశాంతతను పొందుతుంది.